మిత్రులారా, చరిత్ర నన్ను ఎట్లా గుర్తుంచుకుంటుందో ఆందోళనగా ఉంది అన్నారు ఒక వ్యక్తి. ఎవరైనా చరిత్రలో తాము ఎట్లా నిలిచిపోతారు, చరిత్ర తమ మంచిని గుర్తిస్తుందా చెడును గుర్తిస్తుందా అని ఆందోళన పడతారు. కానీ ఈ వ్యక్తి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా 2 సంవత్సరాలు పనిచేశారు. అంతకన్నా ముందు 6 సంవత్సరాలు సుప్రీంకోర్టులోనే ఒక న్యాయమూర్తిగా పనిచేశారు. అంటే సుప్రీంకోర్టులో ఆయన ఉన్న 8 సంవత్సరాల కాలం కానీ లేదా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న 2 సంవత్సరాల కాలం కానీ చరిత్రలో ఎట్లా గుర్తుంటుంది అనే ఆందోళనకు ఆయన గురవుతున్నారన్నమాట. నిజానికి భారతదేశంలో సుప్రీంకోర్టు భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సుప్రీంకోర్టు అనేది ఆధునిక రాజ్యాలలో శాసన నిర్మాణ వ్యవస్థకు అంటే లెజిస్లేచర్కు, కార్యనిర్వాహక వ్యవస్థకు అంటే ఎగ్జిక్యూటివ్కు పైన ఉండే వాటిని కూడా సమీక్షించే, వాటి పనితీరును సమీక్షించే ఒక అత్యున్నత అధికార సంస్థ. ఈ అత్యున్నత అధికార సంస్థ ప్రజలు రాసుకున్న రాజ్యాంగానికి తప్ప మరి ఎవరికి జవాబుదారీ కాదు. శాసన నిర్మాణ వ్యవస్థకు లెజిస్లేచర్కు జవాబుదారీ కాదు, ఎగ్జిక్యూటివ్కు కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీ కాదు. వాళ్ళిద్దరినీ కూడా సమీక్షించే న్యాయ సమీక్ష అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. భారత సుప్రీంకోర్టు అందువల్ల భారత రాజ్యాంగపు సంరక్షకురాలిగా, న్యాయ సమీక్ష జరిపే అధికారం ఉన్న సంస్థగా, రాజ్యాంగ పరిరక్షకురాలిగా చాలా ప్రధానమైన కీలకమైన స్థానంలో ఉంది. ఆ కీలకమైన స్థానంలోనూ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు. అంటే ఏ న్యాయమూర్తులకు ఏ కేసులు అప్పగించాలి అని నిర్ణయించే అధికారం. ఆయన ప్రధాన న్యాయమూర్తి అంటే ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అని అన్నారు, అందరూ సమానమే అని అన్నారు. అన్నప్పటికీ చీఫ్ జస్టిస్గా, ప్రధాన న్యాయమూర్తిగా, ఆయన మాస్టర్ ఆఫ్ రోస్టర్గా ఆయన లేదా ఆమె మిగిలిన న్యాయమూర్తుల ముందరికి ఏ కేసులు పోవాలి అని నిర్ణయించే అధికారం ఉంటుంది. అందువల్ల అత్యంత కీలకమైన అధికారం అది. ఈ కీలకమైన అధికారాన్ని జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఎట్లా నిర్వహించారు? 2016 మే 13న సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిగా చేరారు. 2022 నవంబర్ 9న ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. నవంబర్ 9, 2024, నిజానికి ఆయన నవంబర్ 10 చివరి రోజు, కానీ 10 ఆదివారం అయింది కాబట్టి శనివారం నాడే ఆయన చివరి రోజుగా లెక్కించారు. నవంబర్ 9న ఆయన పదవీ విరమణ చేశారు. ఈ 2 సంవత్సరాల కాలము లేదా అంతకుముందు 6 సంవత్సరాల కాలము ఆయన పదవీ కాలంలో ఆయన ఏ ప్రధానమైన తీర్పులు ఇచ్చారో, ఆ తీర్పులలో చేసిన పనులేమిటి, చెయ్యని పనులేమిటి, చరిత్ర ఆయనను ఎట్లా గుర్తుంచుకుంటుంది అని ఆయన ఆందోళన పడడం మాత్రమే కాదు, ఆయన పదవీ విరమణ చేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అనేక వ్యాఖ్యలు వస్తున్నాయి, అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ప్రధానంగా ఇవాల్టికి ఒక సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే అనే సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టులోనే సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, సుప్రీంకోర్టులోనే సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ లాంటి వాళ్ళు చాలా విమర్శనాత్మకమైన వ్యాసాలు రాశారు. ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న కపిల్ సిబల్ ఇప్పుడు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ సభలో ఉపన్యసించవలసిన అవసరం వచ్చింది. సరే, మామూలుగా అది ఒక ఆనవాయితీ ఉపన్యాసం కాబట్టి ఆయన చాలా పొగడ్తలు చెప్పారు. కానీ పొగడ్తలతో పాటే చిట్ట చివరికి ఉపన్యాసం ముగిస్తూ చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది అన్నారు. సరిగ్గా ఆయన అన్నమాట, ఆయన పదవీ విరమణ గురించి ఒక 10 రోజుల ముందు నుంచి చరిత్ర నన్ను ఎట్లా గుర్తుంచుకుంటుందో ఆందోళనగా ఉంది అంటున్నారు. కపిల్ సిబల్ కూడా చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది మీరు చేసిన పనులకు అని ఒక క్షణం ఆగి చేయని పనులకు కూడా అన్నారు. హాల్లో ఉన్నవాళ్ళు సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులు, వేర్వేరు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు అనేక మంది ఉన్నారు. అందరూ గొల్లున నవ్వారు. అంటే నిజానికి ప్రధాన న్యాయమూర్తి చేసిన పనుల గురించి, చేయని పనుల గురించి, వాటి మంచి చెడుల గురించి దేశం చూస్తూ ఉన్నదన్నమాట. ఈ నేపథ్యంలో మనం జస్టిస్ చంద్రచూడ్ 2 సంవత్సరాల ప్రధాన న్యాయమూర్తిత్వాన్ని లేదా అంతకు ముందరి పదవీ కాలాన్ని ఎట్లా చూడాలి? అత్యంత కీలకమైన కార్యాలయాన్ని,
అత్యంత కీలకమైన పదవిని, రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన పదవిని ఆయన ఎట్లా నిర్వహించారు? ఇది చెప్పడానికి ముందు, ఆయన ప్రధాన న్యాయమూర్తి కావడానికన్నా ముందే 2022లో ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. కానీ ముందు నుంచి 2016లో ఆయన న్యాయమూర్తిగా అయినప్పటి నుంచి కొన్ని చాలా కీలకమైన కేసులలో చాలా మంచి తీర్పులు ఇచ్చారు. ఉదాహరణకు 2017లో ఆయన పుట్టస్వామి తీర్పు అంటారు. దాంట్లో వ్యక్తిగత గోప్యతా హక్కు అనేది ప్రాథమిక హక్కు, అది జీవించే హక్కులో భాగమైన హక్కు అని అన్నారు. ఇది నిజానికి ఎంత కీలకమైన తీర్పు అంటే, సరిగ్గా దీనికి సంబంధించే వ్యక్తిగత హక్కులను, ప్రాథమిక హక్కులను, జీవించే హక్కును కూడా ఎమర్జెన్సీ విధించినప్పుడు తొలగించవచ్చు అని డివై చంద్రచూడ్ తండ్రి వైవి చంద్రచూడ్ ఏడిఎం జబల్పూర్ అనే ఒక కేసులో తీర్పిచ్చారు. తండ్రి రాసిన తీర్పును తిరగదోడి పుట్టస్వామి కేసులో డివై చంద్రచూడ్ గారు ఒక ప్రాథమిక హక్కులను కాపాడే, మానవ హక్కులను కాపాడే, రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులను, పౌర హక్కులను కాపాడే ఒక తీర్పు ఇచ్చారు. నిజానికి డివై చంద్రచూడ్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. హార్వర్డ్లో చదువుకున్నారు. ఆయన న్యాయశాస్త్ర మేధావి అని జనరల్గా ఉన్న అభిప్రాయం 2017లో పుట్టస్వామి తీర్పుతో ఒకసారి బలపడి, 2018లో ఆయన సెక్షన్ 377 ఐపీసీ అని ఉండేది, స్వలింగ సంపర్కం నేరం అని చెప్పేది ఆ నేరం కాదు అని ఆయన ప్రకటించారు. అదొక చరిత్రాత్మకమైన తీర్పు. అట్లాగే 2018లోనే షఫీన్ జహాన్ కేసు అంటారు. ఆ కేసులో ఒక హిందూ యువతికి మతం మార్చుకునే హక్కు, మరొక మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు, స్వతంత్ర ఇచ్ఛతో చేసుకునే హక్కు ఉంది అని ఒక తీర్పు ఇచ్చారు. అంటే ప్రాథమిక హక్కుల విషయంలో అటువంటి చాలా కీలకమైన, చరిత్రాత్మకమైన, విశిష్టమైన తీర్పులు ఇచ్చారు. అవి మాత్రమే కాదు, సామాజికమైన వ్యవహారాల్లో కూడా 2018లోనే ఆయన ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు న్యాయ విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసి, కోర్టు విచారణ అనేది 4 గోడల లోపల మాత్రమే జరగవలసింది కాదు, బహిరంగంగా ప్రజలు చూడవచ్చు అని ఒక తీర్పు ఇచ్చారు. శబరిమలలో స్త్రీలకు ప్రవేశం ఉన్నదా లేదా, ఒక వయసు దాటని స్త్రీలకు ప్రవేశం ఉన్నదా లేదా అని వచ్చిన వివాదంలో అందరికీ ప్రవేశం ఉంది అని తీర్పిచ్చారు. భీమా కోరేగాం కేసు అనేది పెట్టి ఆ కేసులో ఒక 5గురిని అరెస్ట్ చేసినప్పుడు రొమిలా థాపర్ తదితరులు సుప్రీంకోర్టుకు వెళ్ళగా, అక్కడ 3 న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ డివై చంద్రచూడ్ ఒక అసమ్మతి జడ్జిమెంట్ రాశారు. ఆ అసమ్మతి జడ్జిమెంట్లో ఆయన చాలా విలువైన మాటలు ఎన్నో వాడారు. డిసెంట్ ఈజ్ ద సేఫ్టీ వాల్వ్ ఆఫ్ డెమోక్రసీ. ఇఫ్ డిసెంట్ ఈజ్ నాట్ అలౌడ్ దెన్ ద ప్రెషర్ కుక్కర్ మే బర్స్ట్. అసమ్మతి అనే దాన్ని ఎప్పుడు నేరంగా చూడకూడదు, అసమ్మతి అనే దాని మీద కేసులు పెట్టకూడదు, వాళ్ళను జైళ్ళకు పంపించకూడదు. ఎందుకంటే అసమ్మతి అనేది ఒక సమాజంలో సేఫ్టీ వాల్వ్ వంటిది. ఈ సేఫ్టీ వాల్వ్ను ఒప్పుకోకపోతే లోపల ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పెరిగి బద్దలైపోతుంది అనే మాట రాశారు. డిసెంట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ వైబ్రెంట్ డెమోక్రసీ. Voices in opposition cannot be muzzled by persecuting those who take up unpopular causes. ఇటువంటి చాలా మంచి మాటలు ఆయన తన డిసెంటింగ్ నోట్లో రాశారు. కోర్టు ఈ పని చేయకపోతే ఇది కోర్టుకు విద్యుక్త ధర్మం, న్యాయ వ్యవస్థకు ఇది విద్యుక్త ధర్మం. ఈ పని మనం చేయకపోతే స్వేచ్ఛా సమానత్వాలకు ముగింపు పలికినట్టే అని కూడా రాశారు. భారత సుప్రీంకోర్టు అంతకుముందు 3-4 న్యాయమూర్తుల, ప్రధాన న్యాయమూర్తుల నిర్వహణలో చాలా అప్రతిష్ట తెచ్చుకోవడం ప్రారంభించింది. న్యాయ వ్యవస్థ అనేది, సుప్రీంకోర్టు అనేది అధికార వర్గాలకు, అధికారంలో ఉన్నవారికి అడుగులకు మడుగులొస్తూ ఉన్నది, వాళ్ళ కనుసన్నలో నడుస్తూ ఉన్నది, వాళ్ళకు అనుకూలమైన తీర్పులు ఇస్తూ ఉన్నది అనే ఒక అభిప్రాయం వచ్చినప్పుడు ఈ 5-6 తీర్పులలో జస్టిస్ డివై చంద్రచూడ్ దేశానికి ఒక హామీ ఇచ్చారు, ఒక వాగ్దానం చేశారు. ఇదేదో చాలా సరైన దిశగా భారత సుప్రీంకోర్టు నడుస్తున్నది అని. ఇక్కడ కూడా 1-2 చట్టానికి మనం ఇదివరకు ఇదే మహువా మీడియాలో లా లేదు, లాజిక్ లేదు అని సుప్రీంకోర్టు గురించి ఒక వీడియో చేసి ఉన్నాం. చట్టం పాటించని, తర్కం లేని, హేతుబద్ధం కాని తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, లేవని కాదు. ఉదాహరణకు అయోధ్య తీర్పు 2019లో వచ్చింది. అది 2019లో అయోధ్య తీర్పు 5 న్యాయమూర్తులు రాశారు. 5 న్యాయమూర్తులు రాసినప్పటికీ కింద ఎవరి సంతకం లేదు, ఎవరు రాశారనేది లేదు. ఆ తర్వాత చాలా కాలానికి, ఇటీవల కాలంలో అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ నేనే రాశాను, రాసేటప్పుడు చాలా
విచికిచ్చక లోనయ్యాను, ఏం రాయాలా అని భగవంతుణ్ణి వేడుకున్నాను, భగవంతుడే నాకు మార్గం చూపించాడు. నిజానికి భారత న్యాయ వ్యవస్థలో అసలు ఎక్కడైనా న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అంటారు, చట్టం మాత్రమే నిర్దేశించాలి, చట్టానికి బయట ఏ శక్తి నిర్దేశించకూడదు. అందులోనూ రెండు వేరు మతాల భగవంతులకు సంబంధించిన కేసు కనుక ఒక భగవంతుణ్ణి అడిగాను అనేది ఎంత మాత్రం చెల్లదు. కానీ అటువంటి తీర్పు కూడా ఇచ్చారు. దానికన్నా కీలకమైనది, ఒకవైపు ఆయన మంచి పేరు సంపాదించుకుంటూనే మంచి తీర్పులు ఇస్తూనే 2018లో బొంబాయిలోని ఒక న్యాయమూర్తిని నాగ్పూర్లో అనుమానాస్పద స్థితిలో మరణం సంభవించింది. ఆ న్యాయమూర్తి భారత హోంమంత్రి అమిత్ షా ముద్దాయిగా ఉన్న కేసును విచారిస్తున్నాడు. అమిత్ షా వాయిదాలకు రాకపోతే, నువ్వు తర్వాతి వాయిదాకు రాకపోతే వారెంట్లు ఇష్యూ చేస్తానన్నాడు. ఆ అన్న వెంటనే ఆయన అనుమానాస్పద మరణం సంభవించింది. ఇది హత్య అని కుటుంబం కోర్టుకు వెళ్ళింది, బంధుమిత్రులు కోర్టుకు వెళ్ళారు. ఆ కేసు సుప్రీంకోర్టు ముందరికి వచ్చినప్పుడు ఒక న్యాయమూర్తిగా ఉండినప్పటికీ, ఇంకా ప్రధాన న్యాయమూర్తి కాలేదు, ఒక న్యాయమూర్తిగా ఉండిన జస్టిస్ డివై చంద్రచూడ్ దీని మీద విచారణ జరపనవసరం లేదు అన్నారు. ఒక సహన్యాయమూర్తి, తనతో పాటు న్యాయమూర్తి హత్యకు గురైతే లేదా అనుమానాస్పద మరణానికి గురైతే దాని మీద విచారణ జరపనక్కర్లేదు అని తీర్పు ఇచ్చారు. అప్పటి నుంచి క్రమక్రమంగా ఆయన వ్యక్తిగత హక్కుల విషయంలో, ప్రాథమిక హక్కుల విషయంలో వ్యక్తి పక్షాన్ని నిలబడతారు. కానీ అది రాజ్యంతో పోటీ వస్తే, ఆధిపత్య శక్తులతో పోటీ వస్తే ఆయన అట్లా నిలబడరు అనే ఒక అభిప్రాయం బలపడుతూ వచ్చింది. 2022లో ఆయన ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనకు వచ్చిన అదనపు అధికారాలు కూడా కేవలం న్యాయమూర్తిగా అధికారాలు మాత్రమే కాదు, మాస్టర్ ఆఫ్ రోస్టర్ అవుతారు. కేసు ఎవరి దగ్గరికి పంపించాలి అనేది కూడా నిర్ణయిస్తారు. UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో బెయిల్ పిటిషన్లు వచ్చినప్పుడు ఈ బెయిల్ పిటిషన్లు ఎవరి దగ్గరికి పంపించాలి, ఏ జడ్జి దగ్గరికి పంపించాలి. PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఈ యాక్ట్ కింద ముఖ్యమంత్రులను అరెస్ట్ చేశారు, సీనియర్ రాజకీయ నాయకులను, ప్రతిపక్ష రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు. వాళ్లకు బెయిల్స్ ఇవ్వడానికి ఎవరి దగ్గరికి పంపించాలి, జస్టిస్ డివై చంద్రచూడ్. బెయిల్లు ఇవ్వరు. బెయిల్లు ఇవ్వకపోవడం మాత్రమే కాదు, నరేంద్ర మోడీ ప్రపంచంలోని ఏకైక మేధావి అని ప్రశంసించిన న్యాయమూర్తి జస్టిస్ MR షా. ఒకప్పుడు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ దగ్గర లీగల్ ఆఫీసర్గా, అంటే నరేంద్ర మోడీ కింద పనిచేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ బేలా త్రివేది వీళ్ళిద్దరినీ ఎంచుకొని ప్రతిపక్షాల మీద పెట్టిన కేసు, భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళ మీద పెట్టిన కేసు, మేధావుల మీద పెట్టిన కేసు, విద్యార్థి నాయకుల మీద పెట్టిన కేసు, ఇటువంటి రాజ్యం ఎవరిని ఎంచుకొని ఎవరి గళాలను నొక్కివేయడానికి ప్రయత్నించి కేసులు పెట్టిందో ఆ కేసులలో బెయిల్ విషయానికి వచ్చినప్పుడు జస్టిస్ డివై చంద్రచూడ్ గారు జస్టిస్ MR షాకు కానీ జస్టిస్ బేలా త్రివేదికి కానీ ఇచ్చారు. ఇవి మాత్రమే కాదు, మరికొన్ని కేసులు ఉన్నాయి. ఉదాహరణకు ఎలక్ట్రల్ బాండ్స్ కేసు ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో ఇటువంటి నిధుల సేకరణ చట్ట వ్యతిరేకమైనది అని తీర్పిచ్చారు. అంతవరకు బాగుంది. కానీ చట్ట వ్యతిరేకంగా పోగైన నిధులను స్వాధీనం చేసుకోవాలని కానీ, ఆ నిధులు సేకరించినందుకు ఎవరికైనా శిక్షలు విధించాలి అని కానీ ఇవ్వలేదు. ఒకటి నేరం అని చెప్పినప్పుడు నేరస్తులకు ఏవో శిక్షలు ఉండాలి కదా, ఆ పని చేయలేదు. అట్లాగే చండీగఢ్లో ఎన్నికల కమిషనర్, ఎన్నికల అధికారులు అక్రమాలు చేస్తూ కెమెరాల్లో దొరికిపోయారు. ఆ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది. వాళ్ళు నేరం చేశారు అని ప్రకటించిన జస్టిస్ డివై చంద్రచూడ్ నేరస్తులకు ఏ శిక్ష విధించలేదు. అట్లాగే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ శివసేనలో 2 ముక్కలు చేసి శివసేన ముక్కలు కలిసి ఒక మంత్రివర్గం స్థాపించినప్పుడు, కొత్త ప్రభుత్వం స్థాపించినప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది. అప్పుడు జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఈ ప్రభుత్వ ఏర్పాటు ఇల్లీగల్, చట్ట వ్యతిరేకం, ఈ గవర్నర్ చేసిన పని చట్ట వ్యతిరేకం, ఈ స్పీకర్ చేసిన పని చట్ట వ్యతిరేకం అని తీర్పు రాశారు. కానీ మళ్ళీ అదే ప్రభుత్వాన్ని కొనసాగనిచ్చారు. అదే స్పీకర్ను బలపరీక్ష జరపడానికి అధికారం ఇచ్చారు. అదే గవర్నర్ను కొనసాగించారు. అంటే తీర్పులు రాయడంలో, అభిప్రాయాలు ప్రకటించడంలో చాలా ఆదర్శం, ఉదాత్తంగా ఉండడం, కానీ ఆ తీర్పుల అమలు విషయానికి వచ్చేసరికి అధికార వర్గానికి అనుకూలమైన పని చేయడం,
లేదా పని చేయకుండా ఉండడం, ఇది ఆయన ఒక పద్ధతి ప్రకారం కొనసాగించారు. అట్లాగే అధికరణం 370 రద్దు. అధికరణం 370 రద్దు చేయడానికి రాజ్యాంగబద్ధంగానే ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మాత్రమే అధికారం ఉంది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేదు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని రద్దు చేసిన సందర్భంలో లెఫ్టినెంట్ గవర్నర్కు ఆ అధికారం ఇచ్చి, అంటే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అధికరణం 370 రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు తీర్పిచ్చారు. అట్లాగే నాన్ హెటరోసెక్సువల్ కపుల్స్ అంటారు, వివాహం చేసుకోవచ్చునా లేదా, అది ప్రాథమిక హక్కు అవుతుందా లేదా అని ఒక కేసు వచ్చినప్పుడు ఇది ప్రాథమిక హక్కు కాదు అని తీర్పిచ్చారు. 2-3 సంవత్సరాల కింద వ్యక్తిగత ప్రాథమిక హక్కులను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పులు కూడా చీఫ్ జస్టిస్ అయిపోయిన తర్వాత రద్దు చేస్తూ వచ్చారు. ఇంకా అంతకన్నా విచిత్రం, అయోధ్య తీర్పులో ఆయనే రాసిన తీర్పులో ఆయన 1991లో మత ప్రార్థనా స్థలాల యథాస్థితి చట్టం ఒకటి ఉన్నది. 91కి ముందు జరిగిన వివాదాలేవి మళ్ళీ ఆ తర్వాతకి తీసుకురాకూడదు అనే చట్టం ఉంది. ఆ చట్టాన్ని గౌరవించి ఈ అయోధ్య తర్వాత అటువంటివి ముందుకు తీసుకురాకూడదు అని ఆ తీర్పులో రాశారు. కానీ ఆ తీర్పును 5 సంవత్సరాల తర్వాత జ్ఞాన్వాపి మసీద్ కేసులో జ్ఞాన్వాపిలోకి ఇతరులు ప్రవేశించడానికి, జ్ఞాన్వాపిలో పరిశోధనలు జరపడానికి, తవ్వకాలు జరపడానికి అన్ని రకాలుగా, అంటే తాను ఇచ్చిన తీర్పును కూడా తాను తుంగలో దొక్కారు. ఇంకా విచిత్రమైన కేసు అదానీ హిండెన్బర్గ్ విషయంలో. అదానీకి నువ్వు హిండెన్బర్గ్ మీద అమెరికన్ కోర్టులోకి వెళ్ళి కేసులు వేసుకో అని చెప్పవచ్చు ఒకవేళ వాళ్ళు తప్పులు చెప్పుంటే. కానీ అది చేయకుండా సెబీ కానీ సిబిఐ కానీ ఇతర స్వతంత్ర పరిశోధనా సంస్థలు ఏమైనా జరపకుండా సుప్రీంకోర్టు తన అధీనంలోకి తీసుకొని తాను ఒక నిపుణుల కమిటీ వేసి అదాని నేరం ఏమీ లేదు, హిండెన్బర్గ్ చెప్పిన అక్రమాలు జరగలేదు అని ఒక తీర్పిచ్చారు. ఇట్లా ఈ 2 సంవత్సరాల్లో ఆయన చెప్తూ వచ్చిన తీర్పులన్నీ చూస్తే అన్నిటికన్నా మించినది. ప్రొఫెసర్ జేఎన్ సాయిబాబా నిర్దోషి అని ఒక హైకోర్టు బెంచ్ కొట్టివేసిన తర్వాత ప్రభుత్వం దాని మీద స్టేకు వెళ్ళింది. స్టేకు వెళ్తే జస్టిస్ డివై చంద్రచూడ్ అప్పటికి నిజానికి ప్రధాన న్యాయమూర్తి కాలేదు, ఆయన ఒక న్యాయమూర్తిగా ఉన్నారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ మార్గంలో రండి అని చెప్పి ఒక సలహా ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ మార్గంలో వచ్చి ఒక శనివారం నాడు సుప్రీంకోర్టుకు సెలవైన రోజున జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా త్రివేదీల బెంచ్ ఆ తీర్పు మీద స్టే విధించేలా చేశారు. అంటే 6-8 సంవత్సరాల క్రమంలో, ప్రత్యేకించి ఈ 2 సంవత్సరాల క్రమంలో చరిత్ర ఆయనను ఎట్లా గుర్తుంచుకుంటుంది అంటే, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ గారు ఒక మాట అన్నారు. ఆయనది ఒక నిగూఢమైన వ్యక్తిత్వం, మిస్టీరియస్ క్యారెక్టర్. ఈ నిగూఢ వ్యక్తిత్వంలో ఒకవైపేమో హిందూ మితవాద భావజాలం ఉంది, కరడుగట్టిన హిందూ మతవాద భావజాలం ఆయన లోపల ఉంది. కానీ పైకి చూపడానికి ఆయన రాజ్యాంగాన్ని పాటిస్తాను, రాజ్యాంగ విలువలను పాటిస్తాను, రాజ్యాంగం చెప్పే ఉదారవాద వ్యక్తిగత హక్కులను సమర్థిస్తాను అని అన్నారు. ఈ రెండు కలగలిసిన మిస్టీరియస్ నిగూఢ వ్యక్తిత్వం ఆయనది అని అన్నారు. ఈ నిగూఢ వ్యక్తిత్వం ఆయన హార్వర్డ్లో చదివినప్పటికీ, వ్యక్తిగత హక్కుల విషయంలో ప్రగతిశీలమైన తీర్పులు ఇచ్చినప్పటికీ, అయోధ్య తీర్పు కానీ, అధికరణం 370 తీర్పు కానీ, వాటిని మించి ప్రధానమంత్రిని తన ఇంట్లో గణేష్ పూజకు ఆహ్వానించి, అది వ్యక్తిగత సంబంధం అని అనవచ్చు కానీ రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్నవారు, ప్రభుత్వంతో పాలక రాజకీయాలతో తగినంత దూరం ఎప్పుడూ చూపుకోవలసిన వారు ఆహ్వానించడం మాత్రమే కాదు, అవి ఫోటోలు తీసి కెమెరాలను ఆహ్వానించి దాన్ని బహిరంగంగా పరుచుకున్నారు. అంటే అయోధ్య తీర్పులో రాసిన 5గురిలో ఇప్పటికీ 4 ఏదో పదవీ విరమణానంతర పదవుల్లో చేరారు. జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా మరొక పదవిని ఆశించేటువంటి పనులు చేస్తున్నారా, లేక ఇందిరా జైసింగ్ చెప్పినట్టు ఆయన భావజాలం వల్లనే ఇటువంటి పనులు చేశారా? చరిత్ర ఆయనను కపిల్ సిబాల్ చెప్పినట్టుగా ఆయన చేసిన పనులకు గుర్తుంచుకుంటుంది, చేయని పనులకు గుర్తుంచుకుంటుంది. చేసిన పనులలో రాజ్యాంగబద్ధత లేకపోవడాన్ని గుర్తుంచుకుంటుంది, చెయ్యని పనులలో రాజ్యాంగబద్ధమైన వాటిని విస్మరించడాన్ని గుర్తుపెట్టుకుంటుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని పరిరక్షించవలసింది,
దైవాదేశం మేరకు తీర్పులు రాశాను అనే స్థితికి తీసుకువచ్చిన ఘనత జస్టిస్ డివై చంద్రచూడ్ది.